నమస్కారం. మనీ మార్కెట్ ఛానల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ పడ్డాయి 2% దగ్గర. ఇంత పడ్డానికి నేను క్లియర్గా చెప్పాను ఏ సెక్టర్లో మీరు ఇవ్వచ్చు. మీకు చెప్పానంటే ఫార్మా చెప్పాను. ఫార్మాలో చూసామంటే రెడ్డీస్ ల్యాబ్ అది పాజిటివ్గా నోట్గా అయింది. ముందు మైనస్కి వచ్చినా కూడా పాజిటివ్గా అయింది. దాని తర్వాత నాట్కో ఫార్మా ఆల్రెడీ పెరిగింది కాబట్టి కొంచెం ఇవాళ 4% పడినట్టుగా అనిపించింది. కాకపోతే ఇవాళేమో జైడెస్ లైన్స్ 1% పడింది. కాకపోతే మార్కెట్ కంపేర్ టు అదర్ స్టాక్స్ చూసామంటే ఫార్మా తక్కువే పడింది. కాకపోతే ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో అప్పుడు ఫార్మా డెఫినెట్లీ పెరుగుతుందని అర్థం. దాంతో నెక్స్ట్ చూసామంటే మన స్టాక్లో బంధన్ బ్యాంక్ గురించి చెప్పాను. బంధన్ బ్యాంక్ డెఫినెట్లీ పడడానికి అవకాశం ఉంది. చూసామంటే కొద్దిగా పడడానికి ఉంది. దాంతో మెటల్ స్టాక్లో చెప్పానంటే గోల్డ్ 7%, 6% దగ్గర పెరిగింది. సిల్వర్ 7% దగ్గర పెరిగింది. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసిన లైన్లోనే ఉంది. సో గోల్డ్, సిల్వర్ మీరు ఇంకా పెరుగుతానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మార్కెట్లో చూసామంటే గోల్డ్ ప్రీమియంలో డిస్కౌంట్లు వెళ్తుంది. ఎందుకంటే మనకి ఒక హమూస్ అక్కడ నుంచి కెనాల్ నుంచి రావడానికి సౌదీ అరేబియా మనకి దుబాయ్ నుంచి మోస్ట్లీ గోల్డ్ వస్తుంది. దుబాయ్ అంత నుంచి రావడానికి అవకాశాలు లేవు. లేకపోవడం వల్ల గోల్డ్ మన ఎంత ఉందో అది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఆ రెస్ట్రిక్ట్ అవ్వడం వల్ల గోల్డ్ ఏమో కొంచెం రోజుల తర్వాత ఒక 15-20 డేస్ తర్వాత అది ప్రీమియంలో సేల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో గోల్డ్ డెఫినెట్లీ ఉంచుకోండి మీ స్టాకుల్లో. దాని తర్వాత చూసామంటే నేను చెప్పింది హిందుస్థాన్ కాపర్ చూసామంటే వాళ్ళ పాజిటివ్లో ఇదైంది. ఈ స్టాక్స్ అని మీరు డెఫినెట్లీ ఉంచుకోవాలని చెప్తున్నాను. కాకపోతే వార్ గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు ఈ వార్ అవుతున్నది, ఏంటి, ఎలాగా మన ఇండియన్ మార్కెట్ ఏంటవుతుందని ఒక వీడియో కూడా తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిఏ కిషోర్.